ఖాళీ చేయాలని బెదిరింపులకు దిగుతున్నారు. ఖాళీ చేయని వారిపై అక్రమ కేసులు పెడుతూ భయపెడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం నిర్వాసితులపై అధికారుల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని పైడిపాక గ్రామం. ఈ గ్రామంలో 500 కుటుంబాలు నివసిస్తున్నాయి. పోలవరం ముంపు ప్రాంతంలోకి వెళ్లిపోవడంతో 300 కుటుంబాలు గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయాయి. మరో 200 కుటుంబాలు సొంత ఊరిని వదిలేందుకు ససేమిరా అంటున్నాయి. తాము గ్రామాన్ని ఖాళీ చేసేందుకు మరికొంత సమయం కావాలని నిర్వాసితులు అధికారులకు తెలియజేశారు. దీంతో రెవెన్యూ అధికారులు పైడిపాక గ్రామస్తులపై బెదిరింపులకు దిగుతున్నారు. నిర్వాసితుల గోడు వినకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామంటూ తహసీల్దారు బెదిరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. మగవాళ్ళందరినీ ఒక 10 మందిని కేసులు పెట్టడం అవి చేశారు. దాని నుంచి విడిపించండి మమ్మల్ని అని అడిగితే మేము విడిపించాం. అక్కడికి వెళ్తే కదండి ఎస్టీ ఎస్సీ కేసు పెట్టారంట మా మీద. మమ్మల్ని ఏమో రెచ్చగొట్టినంతసేపు వీడియోలు తీయట్లేదండి. మమ్మల్ని రెచ్చగొట్టాక వాళ్ళు సైలెంట్ అయిపోయి వీడియోలు తీసి ఆ వీడియో డైరెక్ట్గాని అక్కడ సాక్ష్యాల కింద పెట్టుకుని వాళ్ళు మా మీద ఫిర్యాదు చేయడం జరుగుతుంది, కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుందండి. మరి అవన్నీ తొలగించి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళాక కూడా మేము ఎటువంటి కేసులోనే ఉండకుండా మా వాళ్ళని విడిపించమని అధికారులను మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. అక్కడి నుంచి అధికారులు ఏమో పక్కింటికి వెళ్ళి ఇదేంటంటే అప్పుడే ఖాళీ చేస్తున్నారు, అందరూ చేరాలుతాం కదా అంటే మీకు సంబంధం ఏముందని అడుగుతున్నారు. ఉద్యోగస్తులకు ఎవరికైనా ఒకరికి నష్టం కలిగితే ఇంకొకరు పక్కన ఉన్న ఉద్యోగస్తులు నిరాహార దీక్ష చేస్తారు కదా, దానికి మాకు సంబంధం లేదండి. అది కాకపోయినా ఇప్పుడు గోదావరి పక్కన గవర్నమెంట్ తీసుకొచ్చి మమ్మల్ని పెట్టలేదు. గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. పుట్టిన దగ్గర నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. మా గోదావరి నీళ్ళు ఇంకొకరికి తీసుకెళ్తానంటే వాళ్ళు బాగుపడతారంటే మేము ఒప్పుకుంటాం. మేము వ్యతిరేకమేం కాదు ప్రాజెక్టుకి. అందు కాబట్టి మాకు ఇవ్వాల్సిన భూములకైనా దేనికైనా మాకు రావాల్సిన ఇస్తే కొత్త చట్ట ప్రకారంగా మాకు ఇస్తే మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే మా అవసరంతా పోసుకుని ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తర్వాత తమకు కేటాయించిన పునరావాస కాలనీలో మౌలిక వసతులు కల్పించకపోయినా గ్రామాన్ని ఖాళీ చేస్తామంటున్నారు. అయితే ఖాళీ చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు. అక్రమ కేసులంటూ భయపెడుతున్న తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని పైడిపాక గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.